పిచ్చి అరే అరే నాయన పిచ్చి తీసే తమ్ముడు రే 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 తమ్ముడు కుర్చీ తింటా సార్ మా రాజేశారు కనిపించలా రాజేశారు కనిపించలా మనకన్నా దారుణంగా ఉంటారు Good morning, students. Number 3. Number 5. Number 6. Number 7. Number 8. Number 9. Number 10. Number 11. బాయ్స్ లో అందరూ ప్రెజెంట్ అవుతున్నారు. బాయ్స్ లో సగానికి సగం మంది ఆబ్సెంట్ అవుతున్నారు. సరే నోట్బుక్ చూడండి. సరే నేను పెరుగులం గురించి చెప్పుకున్నాం కదా. పెరుగులం గురించి చెప్పుకున్నాం కదా. మీరు చూసినట్లయితే పెరుగులం అంటే చిన్న మెదడు. పెరుగులం అంటే చిన్న మెదడు. ఇది సరిగ్గా పని చేయకపోతే స్థిమిత స్థితి కోల్పోతాం. స్థిమిత స్థితి అంటే బ్యాలెన్స్ కోల్పోతాం. త్రాగిన వారికి శరీరం సరిగ్గా పనిచేయదు. అందుకనే వాళ్ళు తూలుతూ ఉంటారు. తాగలేదు.
ఆప్టిమైజేషన్ సిస్టమ్ అంటే ఆప్టిమైజేషన్ సిస్టంలో నర్వ్ సిస్టంతో పాటు పాత్ర వహిస్తుంది. Sometimes we can express people who are either thought extremely tall veganism అంటారు. veganism అంటే ఇద్దరు బయటికి వెళ్ళండి. ఫస్ట్ మీ ఇద్దరు బయటికి వెళ్ళండి. క్లాస్లో గోల్ చేయకండి, సైలెంట్ ఉండండి. బాగా ఎత్తుగా పెరగటాన్ని వేగవంతంగా అంటాం. దీని అంతటికి కారణం హార్మోన్సే. జానీ సార్ పైన వెళ్ళాల్సిందిగా కోరుతున్నా. ఎలా A square to AB B square. Let's be square. Two ones are two, two twos are two, two threes are two, two fours are two, two fives are six, two sevens are eight. అంతేనండి. ఏం రాదా చెప్పండి. One bow are bow, two bows are bow bow, three bows are bow bow bow, four bows are bow 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 bow. ఎలా ఉంది సార్ కథ? ఏం సార్ టేబుల్ చెప్పమంటే బోబోలు ఏంటి సార్? సరే ఇంకా టైం అయిపోయింది సార్. నాకు హలో ఇలాని నేను నిన్ను బిగ్ బాక్స్ నేర్చుకున్నామన్నా, నేర్చుకొచ్చావా? తెలుగు రాదంటావేంటి? నేర్చుకోవాలి కదా మరి. వచ్చంటే ఎలా గురించి తెలుగు నేర్చుకోవాలి కదా మరి. రేపటి నుంచి నేర్చుకున్నాను. మరి ఇప్పుడు ఇప్పుడు వేరే నేర్చుకున్నాను. వేరేదంటే ఏమైనా పాటలు పాటలు ఈరోజు కథలు చెప్పుకున్నాను. కథలు చెప్పుకున్నావు. మరి లెసన్ ఎప్పుడు? రోజు నేర్చుకున్నాను. మిగిలిన రోజు నేర్చుకున్నాను. మిగిలిన రోజు ప్లీజ్ ప్లీజా లెసన్ చెప్తున్నాను. కూర్చో. నెక్స్ట్ 10th క్లాస్. నిన్న రామాయణం చెప్పుకున్నావు. దానిలో అయోధ్యకాండ బాలకాండలో ఒక ప్రశ్న అడుగుతా, చెప్తావా మరి? మహేష్, నువ్వే మహేష్. ఏదో నటించా? నువ్వే. పక్కన ఎవరు? తప్పేంటి తల మొహం వేస్తావు ఎప్పుడు?
మరి ఇటు పక్క వెళ్తావా మరి మిగిలిన చెప్పండి దక్షిణ రావాలి మిగిలిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్తారు కానీ అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్తే చెప్పడం కొంచెం సిగ్గు టీచర్. సిక్కా వచ్చి వాళ్ళు టీచర్ తర్వాత మీకు ఒక్కరికే చెప్తారు. అందరూ చెప్పాలి ఈసారి నుంచి నేర్పి చెప్తాను. ఇప్పుడే ఈసారి నుంచి చెప్తాను. దశరథుని రాముని తండ్రి టీచర్. వచ్చుగానే కొంచెం భయం ఉంది. అంతే. చెప్పండి ఇంకెవరు మరి ఇంకా టికెట్ టీమరా మరి ఇంకెవరు లేరా సీత ఎవరు మరి సీత సీత బాగుందా మరి రాడు అన్ని క్రికెట్ గురించి అయితే మరి చదువుకుంటే కావాలి క్రికెట్ మరి చదువు ఎప్పుడు 10th క్లాస్ పరీక్షలు వచ్చేస్తున్నాయి మరి చదవాలి రామాయణం మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ రేపటి నుంచా ఇప్పుడు పోయింది చాలా టైం పోయింది అసలు ఇప్పుడు గేమ్స్ పీరియడా 10th క్లాస్ వాళ్ళకి అసలు గేమ్స్ పీరియడ్ లేదు ఒక్క రోజు కూడా తీసుకుంటా అన్నారు గేమ్స్ పీరియడ్ మేడం రేపు ఎలాగ సంవత్సరం రాదు మేడం. ఈరోజు నేను తీసుకుంటున్నాను మేడం నేను కవి చెప్తున్నాను సీత మీద. చెప్పండి సీత సీత తన పక్కన ఉంది గీత తన గచ్చింది పీత. ఇలాంటి తప్పు చెప్తారు కానీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మాత్రం చెప్పరే. క్రియేటివిటీ మేడం. మరి క్వశ్చన్ రాయమన్నా రాసారా మరి మేడం రాశాను మేడం. ఏం రాశారు క్వశ్చన్ రాశాను మేడం. ఏ క్వశ్చన్ అదే సీత గురించి చెప్పాను కదా. అది కాదు నేను అడిగింది ఏం క్వశ్చన్ మేడం? వాళ్ళ వ్యక్తిత్వం రాముడు వ్యక్తిత్వం గురించి రాశాను మేడం. ఎప్పుడు నా గురించి రాశాను మేడం. మరి రాముడు వ్యక్తిత్వం ఇద్దరు పేరు కూడా రాముడే మేడం. అతని గురించి రాస్తాడు మీరు రామాయణం రాముడే చెప్పలేదు మేడం. రాముడు వ్యక్తిత్వం రాయమన్నారు. రాముడు వ్యక్తిత్వం రాశాను. డైలాగ్ బాగా చెప్తున్నారు. నేను ఈరోజు హోంవర్క్ ఇచ్చినా చేసుకోండి అండి. రేపు ఆటో బండి వరకు రాసుకోవాలి అందరు రేపు. సరే నేను వెళ్తున్నా టైం అవుతుంది. నిర్మల మేడం గారు పైకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. గుడ్ మార్నింగ్ శ్రీరామ్. అమ్మ విఎంకే కుమారి నిన్న క్వశ్చన్ ఇచ్చాను చదివావా? కూర్చోండి. నుంచి ఏం పెట్టుకున్నారు? ఎన్ని వేసుకోదా? నిన్న క్వశ్చన్స్ అడుగుతా అన్నా చదువుకొచ్చారా? విఎం కుమారి లేమ్మా. వాట్ ఈస్ ద సర్ఫేస్? సర్ఫేస్ మేడం ఇది ఎక్కడ విన్నాను మేడం. సర్ఫేస్ అంటే సర్ఫెక్సలేగా. సర్ఫేస్ అంటే ఏం చేస్తావు అమ్మ? వెళ్ళి బట్టలు ఉతుకుతావా? అమ్మో. సరే రెండో క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పు. అలాగే మేడం. విచ్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ విచ్ ఈస్ ద లెన్సెస్? లెన్సా మేడం ఇది విన్నాను మేడం. మొన్నే విన్నాను మేడం. లెన్స్ అంటే గ్లాసేగా మేడం. స్టీల్ గ్లాస్ తాగే గ్లాసా? అసలు స్కూల్ వస్తున్నారా పాఠాలు చెప్తున్నాయా అర్థమవుతున్నాయా? సరే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. వాట్ ఈస్ ద టేస్ట్ ఫర్ యాసిడ్? యాసిడ్ మేడం ఇది మొన్నే మేడం తాగాను బయట బజార్లో. స్వీట్గా ఉంటుందా?
కనపడమంది అదే ఫోన్లో ఉండేది యూట్యూబ్లో పెట్టదని అమ్మ కొంచెం కరెక్ట్ చెప్పావు లెమన్ వాటర్ యాసిడిక్ యాసిడ్. సరే లాస్ట్ క్వశ్చన్ అడిగితే కరెక్ట్గా చెప్పు. వాట్ ఈస్ యాక్షన్ అండ్ రియాక్షన్? కరెక్ట్ సమాధానం చెప్పు. యాక్షన్ అంటే మేడం నేను యాక్ట్ చేయడమే యాక్షన్ మేడం. నన్ను కాపీ చేసి యాక్ట్ చేయడమే యాక్షన్ మేడం. ఇంకా నేను అయినా మేడం మీరు పైకి రావాల్సిందిగా కోరు. కూర్చోండి. హెచ్డబ్ల్యూ చేసుకురామన్నా రాసుకొచ్చారా? హోంవర్క్ అండి. టీచర్ ఇది ఇప్పుడు రాస్తున్నారు టీచర్. నేను రాసాను కానీ ఇద్దరు ఇంటి దగ్గర పెట్టొచ్చాను టీచర్. ప్రాబ్లం టీచర్. ఏంటమ్మా హిందీలో వర్ణమాల రాయమంటే ఆ అని రాసి వదిలేసావు. టీచర్ అంటే మీరు ఆ రాయమన్నారు కదా, రెండే అనుకున్నాను టీచర్. రేపు 5 times ఇంపోజిషన్ రాస్తున్నాం. సరే కానీ ఈరోజు సంధి ఔర్ సమాస్ గురించి చెప్పుకున్నాం. ఎవరికన్నా సంధి ఔర్ సమాస్ గురించి తెలుసా? చెప్పండి. నాకు కూడా తెలుసు టీచర్. నేను అసలు బయట ముందు ఉంటుందండి సంద అంటే మేడం మరి మా ఇంట్లో ఎలా అంటే 3 సందులు తిరిగి వెళ్ళాలండి. వెళ్ళే దారిలో మా సమోసా షాప్ ఉంటుందండి. దాంట్లో సమోసా చాలా బాగుంటుంది టీచర్. ఏమో మీ నాలెడ్జ్ అవర్ అయిపోయింది. రేపు సంధి ఔర్ సమాస్ గురించి. సమాధానం సార్ పైకి రాగా మేడం. టైం సాయంత్రం 4 అయింది మేడం. నేను తినాలి, వెళ్ళిపోతున్నా. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిన్న మీరు సినిమాలో వచ్చారు సార్, చూసా నేను. పేదవాడి సినిమా చెట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మీద మీరే కస్తారండి. నేను హోంవర్క్ చేశారమ్మా. నేను మ్యాథ్స్ హోంవర్క్ చేసామని చెప్పొచ్చారా? చేయలేదు సార్. ఎందుకు సార్ నిన్న మా ఊర్లో నిమజ్జనం అండి, వినాయక నిమజ్జనము. అక్కడ సార్ మీరు రాలేదు కానీ సార్ చెప్పారు మీకు అక్కడ డీజేలు పెట్టి డ్యాన్స్. రేపు చేశారండి మస్తు. నేను మ్యాథ్స్ హోంవర్క్ చేసారమ్మా. నాకు చేసుకొచ్చారా? సార్ నేను రాత్రి మా ఊరు తిన్నాను సార్. తిన్నాల్లో రికార్డ్ డ్యాన్స్ సార్ అసలు చాలా బాగున్నాయి సార్. అందుకే నిద్రపోలేదు చూశాను సార్. హోంవర్క్ చేయలేదు సార్. సారీ సార్, రేపు చేసుకొస్తాను సార్. నువ్వు బుక్ చేస్తారా? వస్తుంది మీతో రికార్డ్ డ్యాన్స్. రేపు చేసినట్టు హోంవర్క్ సాయిరా. దేవుడాధారం పైకి రావాల్సిన కొడుకు సమాజం. కొత్త కొత్త పదాలు వచ్చినాయి.
స్పీచ్ బబుల్ అంటే ఏంటో చెప్పమ్మా. స్పీచ్ బబుల్ అంటే బబుల్ గమ్ టీచర్. స్పీచ్ బబుల్ అంటే బబుల్ గమ్ కాదమ్మా, ఒక బొమ్మ ఇచ్చి దాన్ని వివరించేదాన్ని స్పీచ్ బబుల్ అంటారు. అవునా టీచర్, నేను బబుల్ గమ్ అనుకున్నాను టీచర్. ఏం లేదండి, తొప్పట్లేదు. మరి సెల్ ఫోన్ ఇస్తే చూసుకుంటా కూర్చున్నానండి. అడుగుతున్నా కదా నేను. నీకు టిప్పు సుల్తాన్ గురించి తెలుసా? టిప్పు సుల్తాన్ అంటే ఎవరు? హోటల్లో మనం తిన్నా తర్వాత బిల్లు కడతాం కదా సార్, అప్పుడు టిప్పు తీసుకుంటాం కదా, తిప్పిస్తాం కదా, వాళ్ళే సార్. టిప్పు సుల్తాన్ అంటే టిప్పు తీసుకునే కాదు, మైసూర్ కింగ్ కాస్త హోటల్ సర్వెంట్ చేశారు కదా, సర్వెంట్. మన టిప్పు సుల్తాన్ గురించి చెప్తాం. థ్యాంక్ యూ మేడం. రాజు సార్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ శుభోదయం మేడం. ఎవరయ్యా? నేనే మేడం. అయ్యా రాజేష్, అందరూ ఒకలాగా చెప్తే నువ్వేంటి అలా చెప్తున్నావు? మేడం, రాజేష్ తెలుగు ఒక సబ్జెక్ట్ ఏమి చదవట్లేదు మేడం. అదేంటి? అంతే మేడం, ఎప్పుడు తెలుగు టెక్నాలజీయా. సరే కూర్చోండి. అయ్యా అమ్మ, నిన్న ఇచ్చిన బస్సు చదువుకు వచ్చారా? ఏంటి ఎవరు మాట్లాడరేంటి అంటే ఎవరు చదువుతాడా? ఏమర్థం కాలేదు నాన్న నీకు? చదివా కానీ దాని క్యాపిటల్ గుర్తుండట్లేదు సార్. అంతేనా? ఏముంది, ఛత్తీస్గఢ్ అంటే చెత్తలో రాయి. ఛత్తీస్గఢ్ అంటే చెత్తలో రాయి. చెత్త అంటే ఛత్తీస్గఢ్, రాయ్ అంటే రాయ్పూర్. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ అంటే బాగుంది సార్. ఇంకోటి మధ్యప్రదేశ్ సార్. మధ్యప్రదేశా? మద్యం సేవించకూడదు, పాలు తాగాలి. మద్యం అంటే మధ్యప్రదేశ్, పాలు అంటే భూపాల్. మధ్యప్రదేశ్, భూపాల్. ఒకసారి ఏంటి గాజు మాట్లాడరేంటమ్మా? గాజు మాట్లాడరేంటి? ఏం మాట్లాడరు? అదే సార్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ మాకు ఎంతైనా గుర్తుండట్లేదు సార్. దానికి కూడా ఒక కోడ్ ఉందా? చెప్పండి సార్. అరుణ, నాగమణి, మాజా తాగి మేఘాలయకెళ్ళి యాసి చూశారు. అరుణ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, నాగా మిజోరాం, త్రిపుర, మేఘాలయాల్లోకి వెళ్ళి మేఘాలయ, యాస్ అస్సాం. అంటే దాంట్లో సూపర్ సార్. సార్ అలానే సస్టైన్ డెవలప్మెంట్ కూడా అర్థం కావట్లేదు సార్. అని చదివినా. ఓహో అదా? ఏమున్నాను ఇప్పుడు మన 10th క్లాస్లో ప్రవీణ్ గారు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ కోసం స్విమ్మింగ్ పూల్ కట్టించాడనమాట. అయితే దాంట్లో వాడాల్సిన వాటంతా వాడేస్తున్నాడు. అలా కాకుండా రీసోర్సెస్ని సేవ్ చేస్తే డెవలప్మెంట్ అంటారు. మొత్తాన్ని కలిపి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. చెప్పండి ఆంటీ గారు. మాస్టారు, పిల్లలు వస్తే చెప్పులు బయట ఎడవట్లేదండి. మాస్టారు, చెప్పండి. పిల్లలు అస్సలు చెప్పులు బయట ఎడవట్లేదండి. చెప్పులు కొన్న బట్టంతా క్లాస్ లోకి వెళ్తుంది. ఊడుస్తుంటే చీపులు అస్సలు కనట్లేదు మాస్టారు. ఎవరు వాళ్ళ ఎవరో
వాటర్ బాటిల్స్ తెచ్చుకుని వాళ్ళు తాగేస్తున్నారు మాస్టారు. ఏదైనా తీసుకున్నా వస్తే తిరిగి ఇచ్చే బాబు గారు ఉండలేదు మాస్టారు. ఆ మొక్క తినేసి డస్ట్బిన్ లో వస్తున్నారు మాస్టారు. నేను చెప్తానమ్మా, నేను సరే చెప్తాను. మాస్టారు, 5 అవుతుంది, నేను వెళ్తాను. మళ్ళీ రేపు పొద్దున్నే 8 కల్లా ఇక్కడికి రావాలి మాస్టారు. అవునమ్మా, నువ్వు 8 గంటలకల్లా వచ్చి ఇక్కడ చాలా కష్టపడుతున్నావు. ఇదంతా అసలు ఈ పిల్లలకి ఎవ్వరికి అర్థం కాదు. నేను చెప్తానమ్మా, నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళి. సరే మాస్టారు, ఉంటానైతే. సరే. కూర్చోండి కూర్చోండి. మనం రెగ్యులర్గా స్కూల్కి రావాలి, MDM కరెక్ట్గా తినాలి, అన్నం తినాలి, డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేయకూడదు, ఇండిసిప్లిన్గా ఆడపిల్లలపై ఇండిసిప్లిన్గా ఉండకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళని నా దగ్గరికి తీసుకురావాలి. ప్లేట్లు పడేయటం ఏంటి? ఇంకా పడేస్తే మామూలుగా ఉండదు. సరే కూర్చోండి. ఆడపిల్లలపై ఇండిసిప్లిన్గా ఉండకూడదు. స్కూల్ నుంచి బయటకు ఎవరన్నా వెళ్ళిపోతే స్టూడెంట్స్ లీడర్స్ నా దగ్గరికి రావాలి. ఖాళీ పీరియడ్ ఉంటే లీడర్స్ నా దగ్గరికి వచ్చి చెప్పాలి. ఏంటండి వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నారట? అన్నయ్య ఓకే ఓకే అండి. సరే 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 వెళ్ళిపోండి.